కాఫీ బార్ టాపిక్ వచ్చింది కాబట్టి దాంట్లో మీరు ఫస్ట్ బిగినింగ్లో మీరు మురళి అనే కెమెరామెన్ పెట్టుకున్నారు, కానీ తర్వాత అతన్ని తీసేసి మళ్ళీ ఎంవి రఘు గారిని పెట్టుకున్నారు. ఏంటి రీజన్ ఏంటండి? తీరేది అదే తీయడం మీన్స్ అతన్ని మురళి పల్లెపల్లి అని ఆయన కెమెరా యాక్చువల్గా రెడ్ వన్ కెమెరా బిలాంగ్స్ టు హిమ్. ఈజ్ ఇన్ యుఎస్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి యాక్ట్ చేయడానికి. అతని ద్వారానే వచ్చారు. అతను సెలెక్ట్ చేయలేదు మనం కుదరక. వన్ బాయ్ హ్యాస్ కమ్. దీన్ని హిస్టరీ చెప్పాలంటే దెన్ మురళిని ఇంట్రడ్యూస్ చేసిన అబ్బాయి, యాక్టర్గా వచ్చిన అబ్బాయి. కానీ మురళి స్టేడ్ యాజ్ ఎ ఫ్రెండ్ బికాజ్ అతను 15 ఏళ్ళ నుంచి డాక్యుమెంటరీస్ అవి తీస్తున్నానని అన్నాడు. ప్లస్ రెడ్ వన్ కూడా కొనుక్కున్నాడు. అంటే సో వై టు బ్రింగ్ దట్ కెమెరా హియర్, విల్ షూట్ అని చెప్పేసి ఒక 2-3 నెలలు సెలవు పెట్టి వచ్చామని చెప్పాం. ఈ హస్ కమ్ 10 డేస్లో ఈ హస్ కమ్ ఆఫ్ విత్ ఫుల్ కెమెరా సెటప్. ఇది ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అతను అక్కడ. దెన్ వచ్చిన తర్వాత ఒక ఫ్యూ యాడ్స్ తీసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞం అని, అలాగా కృష్ణ గారి మీద ఈ తీసాం. కొన్ని యాడ్స్ తీసాను. తీసిన తర్వాత తీసేటప్పుడు ఆయన చాలా కొంచెం వెరీ డీసెంట్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ అనమాట మురళి. సో వీళ్ళు హార్డ్ కోర్కి అలవాటు పడున్నారు కదా, మన ఈ లైట్ మెన్ వాళ్ళందరూ గట్టిగా అరిస్తే కానీ వినపడదు అతడికి. సో ఆ టైప్లో కొంచెం అలా ఉండాలేమో అనిపించింది. ఈలోగా అనుకోకుండా కోఇన్సిడెన్స్ ఏంటంటే నా ఆఫీస్లో మా ఇంట్లోనే పెట్టేవాడు కెమెరా. వాడికి ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఈస్ట్ టు గో టు సికింద్రాబాద్ అండ్ స్టే అనమాట. ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ వదిలేసేవాడు అనమాట. దెన్ ఒకరోజు ఎంబీ రఘు ఒకసారి కలవచ్చా అంటే వచ్చాడు అనమాట. మీరు రెడ్ వన్ తెప్పించారట కదా, బయట చెప్పుకున్నారు. నాకు అది ఎలాగ ఆపరేట్ చేయలేదు, కొంచెం దాని గురించి ఏమైనా చెప్తారా, మురళి అని ఎవరో వచ్చారట కదా అన్నారు. అప్పుడు నేను కొంచెం మాట్లాడి ఇదే తెలుసుకోవడం ఏంది, మీరు కూడా చేస్తే వర్క్ చేయొచ్చు కదా, ఈ సినిమాకి చేయండి అన్నాను. ఐ డోంట్ మైండ్ అన్నాడు. అందుకని లోపల మురళి వాళ్ళు వీళ్ళిద్దరు మాడుకున్న సీనియర్ కెమెరామెన్ 80 సినిమాల దాకా తీసాడు ఈయన. సో ఈజ్ వెరీ సీనియర్ అని అతనికి మురళికి చెప్తే మురళి అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. రెడ్ వన్ ఇలా ఓపెన్ చేసి మొత్తం అంతా చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. నేను కూడా 2-3 సార్లు చూశాను. అది నా ప్రయారిటీ అది కాదు కాబట్టి నేను నేర్చుకోలేదు. కానీ బట్ హీ కెన్ క్యాచ్ ప్రాపర్లీ, ఈజ్ సీనియర్ కెమెరామెన్ కాబట్టి. సో అలా జరుగుతున్న తర్వాత నేను గమనించి తర్వాత మెల్లిగా మురళితో మాట్లాడి, మురళి మన రఘుని కూడా ఫాలో అవ్వమందాం, ఎందుకంటే నీకు అదే ఈ వీళ్ళ ఇప్పుడు యాడ్ షూటింగ్ 2-3 రోజులే ఉంటుంది. ఈ 2-3 రోజుల్లోనే మనం వీళ్ళకి డిలే చేస్తున్నారు. వీళ్ళు కోఆపరేట్ చేయాలంటే కొంచెం అరిసేవాళ్ళు కావాలి. రఘుకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వేడి సీనియర్ కెమెరామెన్ ఎవరైనా వాళ్ళ పనులు చేయించుకుంటారు కదా, అలా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది మెయిన్. అంటే మీరిద్దరు కలిసి చేయడానికి ఏమైనా అభ్యంతరం? ఐ డోంట్ మైండ్ అన్నాడు. మీరిద్దరు పేర్లు వేస్తానన్నాను. అంటే రఘు పిలిచి రఘుని అడిగితే ఐ డోంట్ మైండ్ అన్నాడు. నేను చేస్తాను. ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ, నేను చేస్తానన్నాడు. దట్ ఈస్ వెంట ఇతను షూట్ చేసేవాడు. యాక్చువల్గా భుజం మీద పెట్టుకుని మోయాలంటే చాలా బరువు, అది 25 kgs ఉంటుంది రెడ్ వన్ హెడ్. సో భుజం లాగేస్తుంది. రఘుకి ఆల్రెడీ ఈజ్ రీచింగ్ 60 కాబట్టి నేను అటువంటివి కూడా కొన్ని మురళికి ఇస్తూ ఉండే అప్పుడప్పుడు అని. మురళి ఇదే కెమెరా అది యాక్చువల్గా. వీ వాంటెడ్ టు బై, వీ డిడ్ంట్ బై యాక్చువల్లీ. సో అది మురళి వాజ్ వెరీ కోఆపరేటివ్. లాస్ట్లో ఈ వాజ్ హ్యావింగ్ అన్ అఫైర్ దేర్ విత్ అన్ ఇండియన్ గర్ల్ హూమ్ ఈ మ్యారీడ్ రైట్ నౌ. తను ఒక్కతే ఉంది యాక్చువల్గా. మనం అనుకున్న దానికంటే డిలే అయిపోతుంది. మనం కళాఖండంలాగా 6 నెలలు 7 నెలలు 10 నెలలు తీస్తే మీరు వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు. సో దెన్ అయితే నా టైం అయిపోతుంది అన్నట్టుగా దెన్ ఈ వెంట ఆఫ్ ఒక 10 days కనుక. ఆ 10 days కెమెరా తేవడానికి బెంగళూరు నుంచి 2 రోజులు, అప్పుడు ఆల్రెడీ కొనేసారు కెమెరాలు. మెడ్రాస్లో 2 రోజులు, వాళ్ళతో ట్యూనప్ అవ్వాలి కెమెరా పీపుల్ తోటి. అలా ట్యూనప్ అయ్యి కష్టపడి రఘు ఏదో ఫినిష్ చేసాం. బడ్జెట్ కూడా ఉంది కదా, అంతకుముందు నథింగ్ ఈజ్ దేర్, నథింగ్ దేర్. తీసేయడం ఉంది, ఎవ్రీ డే ఈజ్ దేర్. లాస్ట్ 9 days he was not there. That's all. Nothing has happened. He is still in touch with us. And he joined in 20th Century Fox with all this. రెడ్ క్యామ్ మీరే ఫస్ట్ తెప్పించారు? దీనికేనా? దీనికి ముందు నాకు యాడ్స్ ఉన్నాయి కాబట్టి టు బి కంప్లీటెడ్ యాడ్స్. జలయజ్ఞం అని, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ అని, టూరిజం అని. అప్పటి వరకు మనకు రెడ్ క్యామ్ ఎవరు వాడలేదా? నోబడీ వాస్ యూస్డ్. ఒక్క కమల్ హాసన్ మట్టుకు ఆ సినిమాకి తెప్పించారు. వెంకటేష్ యాక్ట్ చేశాడు. అది డిలే అయిపోయింది కూడా. ఆ సినిమా ముందు రిలీజ్ అయింది. ఈనాడు అతను ఎవరు, మన సాగర్ సంగమంలో అబ్బాయి చక్రి, అతను ద్వారా ఇతను పెట్టుబడి పెట్టించి తెప్పించాడు. అతనికి పెద్ద నథింగ్ అనుకోండి. తమ్ముగారు అబ్బాయి, డాక్టర్ తమ్ముగారు అబ్బాయి.
సో వాళ్ళు కొన్నారు. తర్వాత చాలామంది కొనేశారు. చాలామంది కొనేశారు. వై 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 డూ సే డెడ్ వన్? డిజీ బేటా కెమెరాస్ లేవు ఎక్కువ మనకి. మెడ్రాస్లో 2 ఉన్నాయి, హైదరాబాద్లో ఒకే ఒక కెమెరా రామోజీ ఫిల్మ్ సిటీలో. నేను డిజీ బేటాతో షూట్ చేసేవాడిని బికాజ్ ఐ వాజ్ ఇట్స్ వెరీ క్వాలిఫైడ్ యాడ్స్ తీయాలి కాబట్టి వైఎస్ఆర్ గారికి. నేను బేటా గీటాలు ఇవన్నీ కూడా ఒప్పుకునేవాడిని కాదు. డిజీ బేటా కెమెరా 35 lakhs ఆ రోజులు ఉన్నాయి కదా. సో ఆ డిజీ బేటా ఒక్కడి దగ్గర వాళ్ళ రామాయణం గురించో అదే సినిమా గురించి తెప్పించారు. వాళ్ళకి లేకపోతే ఇస్తాను. నాకు అక్కడే వాళ్ళతో క్లాష్ కూడా అయింది. రామోజీ ఫిల్మ్ సిటీ వాడమని రమ్మని మీరే అన్న తర్వాత మీరు అప్పుడు మళ్ళీ రామ్మోహన్ రావు గారు కల్పించుకుని కంటిన్యూస్గా ఇచ్చారు. నాకు ప్రతిరోజు కావాల్సి వచ్చేది 2 కెమెరాలు 3 కెమెరాలు. బికాజ్ వీఆర్ ఛార్జింగ్ అండ్ వీ హ్యావ్ టు గివ్. వైఎస్ఆర్ ఈజ్ గోయింగ్ టు దిస్ కంట్రీ దట్ కంట్రీ, వీ హ్యావ్ టు ఫినిష్. ఆ క్వాలిటీ చేయాలి. అది వేరే కెమెరా తీస్తుంటే అది ఒప్పుకునేది కాదు. కొన్ని దానికి ఈక్వలెంట్గా దగ్గరగా ఉన్న కెమెరాల్లో షూట్ చేస్తే ఎడిటింగ్లో ప్రాబ్లం వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ మురళీ ఓన్లీ సాల్వ్ దట్. మురళీ ఉండగానే పోయిన యాడ్కి డిజీ బేటతో ఇంకో కెమెరా వాడడం లేక, అంటే అప్పుడు అతను వేరే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి దెన్ హీ మేడ్ దెమ్ టు యాక్సెప్ట్. లేకపోతే క్రాక్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ హౌ. దెన్ రెడ్ వన్ వచ్చిన తర్వాత నవ్ సో మెనీ వెర్షన్స్ హ్యావ్ కమ్ కదా. ఎపిక్ అనే దానికంటే ఇంకా సుపీరియర్ కెమెరాస్ వచ్చేసినాయి. రిఫ్లెక్స్ వాళ్ళది కూడా వచ్చినాయి కాబట్టి. తర్వాత బాంబే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేశాను. ఈ 9 days మేము పడిన కష్టం ఆ మురళి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టపడ్డాం. అందరి దగ్గర ఉండి ఎవరి దగ్గర ఏ కెమెరా ఉందో అందరు సెకండ్ హ్యాండ్ కొన్నారు. కొంతమంది యూజ్డ్ కెమెరా డైరెక్ట్గా ఆర్డర్ చేయడానికి ఆర్డర్ ఓన్లీ ఆన్లైన్. ఈ రోజుకి కూడా దట్ లైన్ యూ కెనాట్ టాక్ టు ద పీపుల్. యూ కెన్ ఓన్లీ ఆర్డర్ ఆన్లైన్. డబ్బు ఆన్లైనే కట్టాలి. బికాజ్ దట్ వన్ వాజ్ discovered and conceived and conceptualized by 4 to 5 young boys from JEIS, ZEIS, JEIS కెమెరా లెన్స్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి కుర్రోళ్ళు 4 కలిసి దే మేడ్ ఏ డిజిటల్ కెమెరా. దే డోంట్ మ్యానుఫ్యాక్చర్. 5 countries మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. బాడీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ సింగపూర్. సంథింగ్ ఎల్స్ ఈజ్ సంథింగ్ ఎవ్రీథింగ్. ఒక ఆర్డర్ ఇవ్వగానే అందరికీ వెళ్తుంది అనమాట. సర్టన్ అమౌంట్ కట్టిన వెంటనే వాళ్ళంతా కలిసి చేస్తే ఒక కెమెరా అవుతుంది. ఈవెన్ టిల్ టుడే ఇట్స్ వెరీ గుడ్ మెకానిజం కదా. దే ఎంజాయ్ ద రైట్స్. దట్ 4 boys దే మస్ట్ అప్పుడు ఆల్రెడీ దే మస్ట్ బి 35 ఉంటుంది అనమాట. దట్స్ ద రెడ్ కెమెరా. అందరు కెమెరా జెయింట్స్ ఉన్నారు కదా వీళ్ళంతా. రిఫ్లెక్స్ వీళ్ళందరూ అంటే మరి పెద్ద ఇది కదా. వాళ్ళందరూ కూడా చాలా సుపీరియర్ కెమెరాస్ వచ్చేసినాయి ఇప్పుడు. అదేమిటి ఎలాస్కా, అది సమ్ అదర్ కెమెరా. ఇప్పుడు సమ్ కెమెరా ఎస్ కమ్ ఫ్రమ్ రిఫ్లెక్స్. సో దట్ కెమెరా ఈస్ సపోజ్ టు బి వెరీ సుపీరియర్ టుడే. అది 40,000-45,000 వస్తుంది విత్ లెన్స్. ఇదైతే 25,000 అలాగా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. పేరు గుర్తురావు. సంథింగ్ లైక్ దట్ ఆనంద్ సినీ తరఫు దే హ్యావ్ సో మెనీ కెమెరాస్. మనోహర్ దగ్గర చాలా ఉన్నాయి కెమెరాలు. చాలామంది ఉన్నాయి. నేను ఎవ్రీబడి ఇక్కడ కూడా అన్నపూర్ణలో కూడా వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు. ఎవరికో 2-3 ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నారు. ఈ హాజ్ గివెన్ ఏ ప్లేస్ టు దెమ్. అందులో వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి కెమెరాస్. Hi, You are watching iDream Media. please subscribe for more videos.